మళ్ళీ రావా కానీ తర్వాత వచ్చిన జెర్సీ కానీ ఈ రెండు సినిమాల వల్ల నేను గౌతమ్ తిన్ననూరికి చాలా పెద్ద అభిమానిని. అందువల్ల ఈ మూవీ నన్ను ఎక్సైట్ చేసింది. విజయ్ దేవరకొండ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఒక అద్భుతమైన బేస్ని బిల్డ్ చేయగలిగారు ఫస్ట్ నుంచి. ట్రైలర్ అనండి, టీజర్ అనండి, సాంగ్స్ అనండి, ఎస్పెషల్లీ అనిరుద్ధ్ ఎంట్రన్స్ ఇవ్వడంతో ఆ హై పీక్ వెళ్ళింది, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అయితే అది మూవీలో ఎంతవరకు ఫాలో అయింది, ఏంటి కథ, దీని అవుట్పుట్ ఏంటని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాజిటివ్స్ మాట్లాడుకుంటాం కాబట్టి ఈ సినిమాకి నమ్మలేనంత పెద్ద పాజిటివ్ ఏంటరా అంటే ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ. ఈ మూవీ క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ అనిపించింది. విజువల్స్ టాప్ నాచ్ అనమాట. ఇక దీన్ని మించిన విజువల్స్ తీయలేమన్నట్టు టెక్నికల్గా ఎక్సలెంట్ క్వాలిటీతో పాజిటివ్స్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. అట్లాగే చాలా తక్కువ చోట్ల అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా వర్కౌట్ అయింది. అంటే అవసరమైన సీన్స్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని బాగా పీక్లో తీసుకెళ్ళాడు. అంటే సినిమాలో కొన్ని కీ మూమెంట్స్ ఉంటాయి కదా, వాటి వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనోడు బాగా బిల్డ్ చేశాడు అన్నట్టుగా అనిపించింది. విజయ్ దేవరకొండ పెర్ఫార్మెన్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఇది కూడా చాలా పీక్కి తీసుకెళ్ళగలిగింది సినిమాని. సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ కానీ ఇట్లా కొంతమంది పెర్ఫార్మెన్సెస్ బాగా మంచి కథని బిల్డ్ చేసి. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే నేరేషన్ నాకు చాలా డల్గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కూడా ఒక పాజిటివ్ చెప్పుకోవచ్చు మూవీ మొత్తంలో. బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్లో కూడా కాస్త డల్ నేరేటివ్ ఉంది. క్లైమాక్స్ని కొంచెం బాగుంది, క్లైమాక్స్ కూడా పాజిటివే, చెప్పడం మర్చిపోయి సారీ. సో ఇక మిగతా సినిమా అంతా ఫస్ట్ హాఫ్లో కొంతవరకు బాగుంది, క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ పర్వాలేదు అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా డల్ చేస్తాడు. నేరేషన్ చాలా స్లోగా ఉంది. అంటే అన్నదమ్ముల మధ్య ఒక ఎమోషనల్ బాండ్ అనేది సరిగ్గా బిల్డ్ అవ్వలేదు అనిపించింది. మనకి జెర్సీలో చూడండి, కొడుకుకి తండ్రికి మధ్య బాండ్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా బాగుంటుంది. కానీ తండ్రి కొడుకుల మధ్యది వేరు, అన్నదమ్ముల మధ్యది వేరు. అన్నదమ్ముల మధ్యది చాలా చక్కగా దాన్ని ఏమంటారు మౌల్డ్ చేయాల్సి ఉంటుంది. మనకు అర్థమయ్యేలాగా ఎందుకు అంత ఇష్టం అన్న తమ్ముడు ఒకళ్ళు అంటే ఒకళ్ళు అని చూపించాల. అంటే చాలా నార్మల్గా అనిపించేసింది రైటింగ్. అంటే గౌతమ్ తిన్ననూరి లెవెల్ ఆఫ్ రైటింగ్ నాకైతే అనిపించలేదు. అండ్ కొంచెం ఫ్రెష్గా ఉండాలి స్టోరీ అనే దాని మీద కూడా తక్కువ కాన్సన్ట్రేట్ చేశారు. అంటే కాన్సెప్ట్ మొత్తం కూడా యాక్షన్ బాగా చూపించాలి, ఫైట్లు బాగా చూపించాలి, విజయ్ దేవరకొండ బాగా చూపించాలి, పెర్ఫార్మెన్స్ బాగా చూపించాలి అనుకున్నాడు. కానీ రైటింగ్ విషయానికి వచ్చేసరికి ఎమోషనల్ హైని క్యారీ చేయలేడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఒక సాలిడ్ డ్రామా అనే మూవీలో డ్రామా ఎక్సలెంట్ ఉంది, డ్రామా కోసం చూడొచ్చు. కానీ టెక్నికల్ వాల్యూస్, పెర్ఫార్మెన్సెస్, సాలిడ్ డ్రామా ఉన్న చోట ఎక్స్ప్లెయిన్ చేసే ఆ నెరేటివ్ ఏదైతే ఉంటుందో చాలా స్లోగా, ఫ్లాట్గా, డల్గా అనిపించింది. అది బిగ్గెస్ట్ నెగిటివ్ అవుతుంది సినిమాకి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆ కైండ్ ఆఫ్ మోడ్ బాగా తగ్గిపోయింది. ఇంట్రో బాగుంది, క్లైమాక్స్ బాగుంది, కానీ మధ్యలో వచ్చిన చాలా చోట్ల, ఎక్కువ చోట్ల డల్గా సాగుతా వెళ్ళినట్టు అనిపించింది. మిగతా విషయాల మీద అంటే జెర్సీ కానీ, మళ్ళీ రావా కానీ రైటింగ్ మీద గట్టిగా కాన్సన్ట్రేట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ మూవీలో మిగతా టెక్నికల్ వాల్యూస్, యాక్షన్ డ్రామా, పెర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ ఎట్లా చూపించాలి వీటి మీద పెట్టినోడు దాంట్లో రైటింగ్ మీద పెట్టింది ఇందులో పెట్టలేకపోయాడు. అది ఈ సినిమాకి బిగ్గెస్ట్ బ్యాక్ డ్రాప్ అనిపించింది. బట్ స్టిల్ అవాయిడ్ చేయదగ్గ మూవీ ఏం కాదు, అలాగే థియేటర్కి ఎగబడి వెళ్ళిపోయే మూవీ కాదు. నా దృష్టిలో అయితే ఈ మూవీ ఒక వన్ టైం వాచ్ అని చెప్తాను నేను. ఒకసారి చక్కగా చూడదగ్గ మూవీ. బికాజ్ అంటే ఈ విజువల్స్ వల్ల కావచ్చు, అంటే స్లోగా ఉన్నా పర్వాలేదు, ఫ్లాట్ నేరేషన్ ఉన్నా పర్లేదు, బట్ ఒక మూవీని నేను థియేటర్లో మంచి మ్యూజిక్తో ఒక సాలిడ్ డ్రామాని ఎంజాయ్ అనుకునేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడదగ్గ మూవీ. వన్ టైం వాచ్ కింద నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నా ఫైనల్గా, నా ఉద్దేశంలో, నా ఒపీనియన్.